నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఎన్ని చెప్పినా ఏదో ఒక కొత్తదనం, దాంతోపాటు ఒక చిన్న వివాదం. అంటే అప్పుడు మనకు అది తెలిసి లేని సందర్భము. ఈ మధ్య కాలంలో మనకి సోషల్ మీడియా విపరీతంగా పెరగడంతో అలా అంట కదా, ఇలా అంట కదా, ఇలా జరిగిందంట కదా, నిజమా అని ఇలా చాలా రకాల క్వశ్చన్స్ వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక వార్త ఏంటంటే, మెగాస్టార్ చిరంజీవి గారికి అలాగే నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి మొదట్లో బాగున్న, ఆ తర్వాత పడకపోయేదని, ఆ తర్వాత రాఘవేంద్రరావు గారికి పరిచయం చేసిన తర్వాత పెద్ద ఆయన అంటే రామారావు గారు చిరంజీవి గారితో సినిమాలు తీయొద్దంటూ చెప్పారని, మీరు నాకు చెప్పకుండా అతనితో సినిమాలు తీయొద్దు, ఆయన డాన్స్ అదరగొడుతున్నాడు కాబట్టి ఆయనను పక్కన పెట్టాలన్న ఈ ఆలోచన అక్కడ చేశారు. దీనికి తమ్మారెడ్డి భరద్వాజ గారు రాఘవేంద్రరావు గారికి చెప్పారు. ఇలా రకరకాలుగా వింటున్నాం. ఏంటో అది అసలు ఎందుకు క్రియేట్ చేస్తున్నారు అనేది అర్థం కాని విషయం. నిజమైతే మాట్లాడుకున్నా అదొక మంచి. మరి నిజంగానే తమ్మారెడ్డి భరద్వాజ గారికి చిరంజీవి గారికి చెడిందా? చెడితే ఏ సందర్భంలో జరిగింది? నిజంగానే పెద్ద ఎన్టీఆర్ గారు చిరంజీవి గారిని పక్కన పెట్టమని చెప్పిన సందర్భం ఉందా? ఎందుకంటే మనకు శ్రీకాంత్ గారు దానికి సంబంధించి ఒక అద్భుతమైన విశ్లేషణ గతంలోనే చెప్పడం జరిగింది. అయినా సరే ఎందుకు ఈ రూమర్స్ క్రియేట్ అవుతున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగట్ట శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాట్లాడారు. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం. నిజంగా తమ్మారెడ్డి భరద్వాజ గారితో తొలి హిట్, అద్భుతమైన హిట్ కోతలు రాయడు. అసలు ఇక చిరంజీవి గారి కెరీర్ని మలుపు తిప్పిన ఒక సందర్భం అది. సీన్ కట్ చేస్తే అసలు వాళ్ళిద్దరికి ఆ తర్వాత పడలేదు, అందుకే కలిసి వర్క్ చేయలేదు అంటూ ఒక రూమర్ స్టార్ట్ అయింది. దానికి తోడు రామారావు గారు కూడా చిరంజీవిని పక్కన పెట్టారన్నారు ఇంకో రూమరు. అందుకే రాఘవేంద్రరావు గారు కొన్ని సంవత్సరాల వరకు ఆయనతో సినిమా తీయలేదు అనేసరి. ఏంటి అసలు నిజంగానే ముందుగా తమ్మారెడ్డి భరద్వాజ గారికి చిరంజీవి గారికి పడదా? చాలా మంచి ఆసక్తికరమైనటువంటి విశ్లేషణతో కూడినటువంటి ప్రశ్న వేశారు సంధ్య గారు. తమ్మారెడ్డి భరద్వాజ గారు చిరంజీవి గారిని మొట్టమొదటిసారి చూసింది క్రాంతి కుమార్ గారు ఆఫీస్లో. ఓకే. తమ్మారెడ్డి భరద్వాజ గారు సారథి స్టూడియోస్కి జనరల్ మేనేజర్గా ఉంటూ తర్వాత రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై కొన్ని మంచి ఉత్తమాభిరుచి గల సినిమాల్ని నిర్మించినటువంటి తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారి కుమారులు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. భరద్వాజ్ గారి సోదరులు తమ్మారెడ్డి లెనిన్ బాబు గారు, ఆయన డైరెక్టరు. ఆయన అర్ధాంతరంగా చనిపోయారు. దత్తపుత్రుడు ఆ సినిమాలన్నీ డైరెక్ట్ చేశారు ఆయన. ఇప్పుడు భరద్వాజ్ గారి దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటంటే, భరద్వాజ్ గారు క్రాంతి కుమార్ గారు కలిసి క్రాంతి కుమార్ గారి ఆఫీస్లో భరద్వాజ్ గారిని తీసుకొచ్చి కొన్ని నిర్మాణ పర్యవేక్షక పనులు భరద్వాజ్ గారికి అప్పచెప్పాలి అనేటటువంటి ఒక దశ. భరద్వాజ్ గారికి ఆ తర్వాత ప్రభుత్వోద్యోగం వచ్చి ఆయన చాలా కాలం ఆయన ప్రభుత్వోద్యోగిగా ఉన్నారు, అది వేరే కథ. ఇప్పుడు చిరంజీవి గారిని మొట్టమొదటిసారి క్రాంతి కుమార్ గారి ఆఫీస్లో చూశారు భరద్వాజ్ గారు. క్రాంతి కుమార్ గారి ఆఫీసు, ఆయన 2 బ్యానర్లు ఉండేవి ఆయనకి. ఒకటి అన్నపూర్ణ సినీ ఎంటర్ప్రైజెస్ ఒకటి, ఇంకోటి శ్రీక్రాంతి చిత్రాన్ని. క్రాంతి కుమార్ గారి ఆఫీస్ అంటే 29 మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలన్నమాట. ఆ 29 మెట్లు కష్టపడి ఎవరైతే పైకి వెళ్ళారో వాళ్ళందరూ కూడా చాలా పైకి వచ్చారని ఒక ప్రతీతి ఆ రోజుల్లో. ఓకే. చిరంజీవి గారు, రాధిక గారు, కోదండరామిరెడ్డి గారు, వీళ్ళందరూ. భరద్వాజ్ గారు చిరంజీవి గారిని మొట్టమొదటిసారి పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని హ్యారు అలా కూర్చుని ఇలా చూస్తున్న చిరంజీవి గారిని మొట్టమొదటిసారి భరద్వాజ్ గారు ఎవరో భలే ఉన్నాడే అని అనుకోవటం, భరద్వాజ్ గారు క్రాంతి గారి ఆఫీస్లోనే పడుకోవటం, ఇవన్నీ అన్నమాట. ఆ సమయానికి ఏంటంటే వాళ్ళ పరిస్థితులు కూడా, భరద్వాజ్ గారి పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు ఏమాత్రం బాగోలేని పరిస్థితులు. ఓకే. ఆ సమయంలో మనకే తెలుగు రాజ్యంలోని భరద్వాజ్ గారు ఒక అద్భుతమైన ఇంటర్వ్యూ ఇచ్చారు. మా అమ్మ చీరలమ్మి మమ్మల్ని అందరినీ కాపాడింది ఒక దశలో చెప్తారు ఆయన. అటువంటి ఒక దశలో క్రాంతి గారి ఆఫీస్లో భరద్వాజ్ గారు ఉన్నారు. చిరంజీవి గారిని క్రాంతి కుమార్ గారు పరిచయం చేసి చాలా పైకి వస్తాడు, సినిమా వాతావరణం అంతా అలవాటు అవుతుంది, నువ్వు తీసుకెళ్ళి ఆ స్టూడియో ఈ స్టూడియో కాస్త తిరుగుతూ ఉంటే మీకు అలవాటు అవుతుంది, అందరినీ కలుస్తుండండి అని చెప్పారు. వీళ్ళిద్దరూ ఒకసారి విజయ స్టూడియోలో నుంచి ఎక్కడో ఇద్దరు మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్తుంటే ఒక సుప్రసిద్ధ నిర్మాత వీళ్ళకి ఎదురయ్యారు. వీళ్ళు మామూలుగా ఆయన వైపు చూస్తూ ఆయనతో మాట్లాడాలా వద్దా, ఆయన మనం విష్ చేయొచ్చా వద్దా అనేటటువంటి ఒక మీమాంసలో వెళ్ళిపోయారు అక్కడి నుంచి. వెళ్ళిపోయిన తర్వాత ఆ సుప్రసిద్ధ నిర్మాత ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయి క్రాంతి కుమార్ గారికి ఫోన్ చేశారు. ఏమనుకుంటున్నావు క్రాంతి, వాళ్ళు అసలు వెళుతూ నాకు కనీసం విష్ కూడా చేయలేదు, నేను తలుచుకుంటే ఇండస్ట్రీలో ఉండరు, పంపించేస్తాను, ఏమనుకుంటున్నారు అన్నారంట సుప్రసిద్ధ నిర్మాత. ఓకే. క్రాంతి కుమార్ గారు, ఏమయ్యా పలానాయన ఎదురు పడితే ఏంటి అసలు కనీసం విష్ కూడా చేయలేదంటే ఏంటంటే, ఏంటో సార్ ఆయన మా వైపు అదోలా చూస్తున్నారు, మేము ఆయన వైపు అదోలా చూస్తూ విష్ చేస్తే ఆయన స్వీకరిస్తారో స్వీకరించో అట్లాంటి ఒక డైలమాలో వెళ్ళిపోయాం సార్, అంతేగాని విష్ చేయకూడదని కాదు అని అనుకున్నారంట. సరే, ఇది ఆ సుప్రసిద్ధ నిర్మాత ఎవరన్నది నేను తర్వాత చెప్తా.
అయిపోయిన తర్వాత మీకేంటంటే కోతల రాయుడు, మొగుడు కావాలి 2 క్రాంతి కుమార్ గారిని నిర్మించాలనుకున్న సినిమాలు. క్రాంతి కుమార్ గారు చిరంజీవి గారిని పరిచయం చేసిన ఏదైతే పరిచయ చిత్రంగా మనకు ముందు విడుదలైనటువంటి ప్రాణం ఖరీదు ఉందో, ప్రాణం ఖరీదు తర్వాత మోసగాళ్ళలో చిరంజీవి గారు విలన్, రాఘవేంద్రరావు గారి డైరెక్షను, శోభన్ బాబు గారు హీరో, శ్రీదేవి గారు డ్యూయల్ రోల్. అందులో చిరంజీవి గారు చాలా అద్భుతమైన పాత్ర, శ్రీదేవి గారితో అద్భుతమైనటువంటి డాన్స్లో ఉన్నటువంటి క్యారెక్టర్ చిరంజీవి గారు చాలా బాగుంటుంది వాళ్ళిద్దరి డాన్స్. అయిన తర్వాత న్యాయం కావాలి, కిరాయి రౌడీలు బ్యాక్ టు బ్యాక్, కోదండరామిరెడ్డి గారి డైరెక్షన్, రాధిక గారి హీరోయిన్. ఈ మధ్యలో కోతల రాయుడు, మొగుడు కావాలి ఉన్నాయి. ఇవి కూడా ఒక విధంగా పరోక్షంగా వీటికి క్రాంతి కుమార్ గారే బాధ్యత వహించాలి. ఎందుకంటే అన్నీ క్రాంతి కుమార్ అంటే ఇదైపోతుందని చెప్పి క్రాంతి కుమార్ గారు ఏం చేశారంటే తమ్మారెడ్డి భరద్వాజ్ గారిని పెట్టి ఈ 2 సినిమాలు, అవి అదృష్టవశాత్తు ఒకటి ఫస్ట్ 100 days, ఇంకోటి ఫస్ట్ సిల్వర్ జూబ్లీ అవ్వటం. ఆ సమయంలోనే చిరంజీవి గారికి ఇందాక మీరు చెప్పారు కోతల రాయుడు సోలో హీరోగా ఫస్ట్ హిట్ అండి. ఫస్ట్ హిట్ చిరంజీవి గారికి ఆయన సెకండ్ ఫిల్మే మనవూరి పాండవులే. ప్రాణం ఖరీదు కూడా బాగా ఆడిన సినిమా. మీకు మనవూరి పాండవులు ఆయన ఫస్ట్ 100 days షీల్డ్, ఫస్ట్ రెమ్యూనరేషన్, ఇవన్నీ ఆయనకి ఇచ్చిన సినిమా మనవూరి పాండవులు. ఆ క్రమంలో ఆయన విలన్ అయినటువంటి ఇది కథ కాదు సూపర్ హిట్, కాకుతంగలో విలన్. ఇది కథ కాదు 3 characters అండి. యాక్చువల్లీ ఒక ఫిమేల్, అది చాలా అద్భుతమైన స్క్రిప్ట్, చాలా కష్టం. ఒక ఫిమేల్ చుట్టూ 3 male, శరత్ బాబు, కమల్ హాసన్ గారు తర్వాత వస్తారు. శరత్ బాబు ప్రియుడు, భర్త ఏమో చిరంజీవి గారు. భర్త చేతిలో ఆవిడ విధివంచితురాలై, ఆవిడ ఆ సాడిస్ట్ భర్త చేతిలో పడినటువంటి కష్టాల్లో నుంచి ఆవిడ వెలుపలికి వచ్చి ఆవిడ సెల్ఫ్ మేడ్ అగైన్ ఆవిడ స్టార్ట్ చేసినప్పుడు అగైన్ ఇంకొక మేల్ కమల్ హాసన్ గారు, ఆఫీస్లో ఒక కొలీగ్. ఒక స్త్రీ జీవితంలో ఇంతమంది వచ్చేటప్పటికి మళ్ళీ మీరు ఆ సినిమా సెకండ్ హాఫ్ మీకు గుర్తుంటే ఈవిడ జీవితంలో కమల్ హాసన్ వద్దామని అనుకుంటూ కమల్ హాసన్ తన జీవితంలోకి ఆహ్వానించొచ్చా అని ఈవిడ ఆలోచించినటువంటి సమయంలో ఈవిడ ఎదురింట్లోకి శరత్ బాబు వస్తాడు. అదొక ఎక్స్ట్రాడినరీ ఎపిసోడ్. ఈ సినిమా కూడా చిరంజీవి గారి జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించింది ఇది కథ కాదు. ఎందుకంటే ఆ సినిమాలో శరత్ బాబుని, కమల్ హాసన్ని డామినేట్ చేసేసి చిరంజీవి గారి పెర్ఫార్మెన్స్ ఉంటుంది. నాకు ఇవాళకి చిరంజీవి గారి విషయంలో నాకున్న ఒక కంప్లైంట్ ఏంటంటే, రజనీకాంత్ గారి హీరోగా చిరంజీవి గారి విలన్గా ఒక సినిమా చేశారు, రణవీరన్ తమిళ్లో, తెలుగులో బందిపోటు సింహం అని విడుదలైంది. రజనీకాంత్ గారు చిరంజీవి గారు అన్నదమ్ములుగా చేశారు కాళీ సినిమా, ఇళయరాజా గారు ఫస్ట్ మ్యూజిక్ చిరంజీవి గారి సినిమాల్లో. నాకు ఇప్పటికీ కంప్లైంట్ ఏంటంటే, కమల్ హాసన్ గారితో చిరంజీవి గారు ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ మూవీ చేయాలి, చేసుంటే ఆ టైంలో బాగుండేది, బాలచంద్ర గారికి ఎందుకు రాలేదు ఆలోచన అని అనిపిస్తుంది. ఒకే ఒక సీన్ అండి ఇది కథ కాదులో, కమల్ హాసన్ గారు వీళ్ళ ఇంట్లో ఉంటారు, చిరంజీవి గారు వస్తారు, ఒకే ఒక సీన్ లో ఇద్దరు అలా పెర్ఫార్మ్ చేసేసుకుని ఇద్దరు పెర్ఫార్మెన్స్ ఒక సీనే అయిపోతుంది. ఇలా కాదు, వీళ్ళిద్దరూ ఇలా పోటీ పడి అనేటటువంటి ఒక ఆలోచన కలుగుతుంది. అది కంప్లైంట్ నాకు ఇవాళకి. సరే, కాసేపు మనం దాన్ని పక్కన పెడితే, మనం తమ్మారెడ్డి భరద్వాజ్ గారి గురించి మీరు లేవనెత్తారు కాబట్టి, భరద్వాజ్ గారి తర్వాత ఈ 2 సినిమాలు అయిపోయిన తర్వాత చిరంజీవి గారిని చాలా మందితో చిరంజీవి గారు చాలా పెద్ద హీరో అవుతాడు అని చెప్పినటువంటి వాళ్ళలో తొలినాళ్ళలో తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఒకటండి, నో డౌట్. చెప్పిన తర్వాత ఏమైందంటే, భరద్వాజ్ గారి మాటలను అసలు ఖాతరు చేయనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, కామెడీ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లా ఎట్లా అవుతాడు అని. అరే, ఒకవైపు కృష్ణ గారు సూపర్ స్టారు, నాగేశ్వరరావు, రామారావు గారు ఇంకా రాజకీయాలకు వెళ్ళాలి, శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు, ఏం మాట్లాడుతున్నావు అసలు. చంద్రమోహన్ సినిమాలు ప్రతి వారం కొత్త సినిమా వచ్చేదండి చంద్రమోహన్ గారు హీరోగా. మురళీమోహన్ గారు ఒకవైపు, ఇట్లా దాసనారాయణరావు గారు మురళీమోహన్ గారితో, మోహన్ బాబు గారితో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు దాసనారాయణరావు గారు తెస్తున్నారు. ఇలాంటి టైంలో ఏంటో చిరంజీవి అంటావు, హీరో అయిపోతాడంటావు, ఎవరికి అందాడంటావు అనేటువంటి వాదనలు వినిపించాయి. మీకు 1980లోనే పున్నమి నాగ్ కూడా అండి, చాలా మంది పున్నమి నాగ్ మర్చిపోతారు. ఆయన ఫస్ట్ ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది పున్నమి నాగ్, 1980 విలన్ రోల్. రెండు అందులో 2 shades కదా, ఫస్ట్ ఫిల్మ్ఫేర్ చిరంజీవి గారికి. ఇంతకీ రామారావు గారు అవకాశం ఇవ్వద్దు రాఘవేంద్రరావు గారికి చెప్పారా? ఎవరు ఎవరికి చెప్పారు, ఎందుకంటే ఆయన మెచ్చిన నటుడు అని రామారావు గారి దగ్గర ఏంటంటే ఇలా అనుకున్నామండి, ఇలా మొన్నే చేసాం, అది ఆడలేదు కదా, ఇప్పుడు ఇంకెవరైనా ఉన్నారా, మళ్ళీ ఒకవేళ ఇది ఏమైనా అయితే అబ్బాయి కెరీర్, ఇట్లాంటి ఒక హెల్దీ డిస్కషన్ ఉంటుందండి ఎనీ ఆఫీస్. అంటే ఒకటైతే వాస్తవం, ఒకటి రాంగ్ అన్నట్టు. తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి గ్యాప్ వచ్చింది అనేది వాస్తవం. ఎన్టీఆర్ గారు గ్యాప్ ఫిల్ అయిపోయింది అనే విషయం కూడా ఇప్పుడు చాలా బాగున్నారండి. రిలేషన్ లోకి వచ్చారు అనేది గతంలో ఉన్నది, అంటే అది రూమర్ కదా, అది వాస్తవం. రామారావు గారు చిరంజీవికి అవకాశం ఇవ్వద్దు అన్నది అంటే సందర్భం వేరు, చేసింది వేరు.
మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు.